నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అంటే పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి. అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచ్ పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివీ ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివీ తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. దీన్ని చూస్తున్న మీకు దేవుడి ప్రేరేపణ కలగచేస్తే మీరు దేవుని మందిరం కడితే మీ కుటుంబాల్ని మీరు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేవుడు కడతాడు. దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో పాడైపోయిన లేరు కనుక దయతో మీరు సహాయం చేసి మీ కుటుంబాలు దీవించబడతారని ఈ గుప్పులు ఇప్పి సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కివీ తెగ ప్రజలందరూ రక్షించబడాలి. ప్రజలు కొండల మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యము వాళ్ళకి అవకాశం కలగచేయండి. మీరు మీ గుప్పులు ఇప్పి సమృద్ధి కానుకలు ఇచ్చి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్తని మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ విధంగా ముఖాముఖిగా కలుసుకుని ధన్యత ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. అనేక సమస్యల నుండి, అనేకటువంటి కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, అప్పుల నుండి, పిల్లల పెళ్ళిళ్ళు కాక వయసు మళ్ళీపోతుంది, అయ్యో పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదని, పిల్లల పెళ్ళిళ్ళు అయితే కానీ గర్భఫలం లేదని రకరకాల సమస్యలతో ఫోన్లు చేస్తుంటండి. ఆ ఫోన్లు చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ సమస్య పరిష్కరించినప్పుడు నా దేవుడు నాతో ఉండి ఎన్ని ఘనమైన కార్యాలు చేస్తున్నాడని ఒళ్ళంతా పులకరించిపోయి నా దేవుడిని విడిచిపెట్టి పరిస్థితి లేకన్నా క్షణం కూడా నా బాధ్యత పెరిగిపోయేటట్టు చేస్తున్నాడు. ఈ వయసులో ఎలా బలం ఇస్తున్నాడో, ఎలా శక్తి ఇస్తున్నాడో, ఈ కొండల మీదకి, ఈ దట్టమైన అడవిలోకి, ఈ కొండల మీద ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆయన ప్రేమ ఏంటో తెలియదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మమేకం అయిపోయి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారిని దేవుళ్ళు నడిపించి బాప్తిస్మలు ఇస్తుంటే నా హృదయం ఎంత బాగా పులకరించిపోతుంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఇటువంటి సేవ చేసి ఆయన కొన్ని సంఘాలు, కొన్ని ఆత్మలు అప్పచెప్పేసి ఆయన పిలిచేటప్పుడు వెళ్ళిపోవాలి అనే తపన నా హృదయంలో ఉండి ఈ భారభరితమైన ప్రార్థన, ఈ భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నాను. కనుక మీ అందరూ ప్రార్థన చేస్తున్నందుకు నిండారు వందనాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక చెల్లి 2 కాళ్ళు పోలియో, ఆ ఊరు వెళ్తూ ఆ గ్రామం ఈమె టీవీ చూసి ప్రార్థన చేస్తుంటుంది, టీవీ చూసి ఫోన్ చేస్తుంటుందని అనుకోకన్నా గుర్తొచ్చి
ఆ ఊరి మీద వెళ్తే కరెక్ట్గా మధ్యాహ్నం 3-4 వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ 2 కాలు పోలియో వాళ్ళు ఉన్నట్టుంటే ఆ చెల్లి ప్రార్థన చేస్తుంది. అయ్యా, యేసు శక్తి సువార్త పరిసర ఈ కొండల్లోనూ లోయల్లోని దట్టమైన అడవుల్లో సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేస్తున్నారు. ఇటువంటి ఘనమైన పరిచర్య ఆగిపోకన్నా కొనసాగడానికి సహాయం చేతండి. నేను ఇచ్చిన ఈ ఫంక్షన్లో వస్తున్న ఈ 6,000లో కొద్దిపాటి నేను పంపిస్తున్నాను, కానీ ఈ కొద్దిపాటి ఈ పరిసరికి సరిపోదు. ఓల్డేజ్ హోమ్గా ఈ దట్టమైన అడవుల్లో చర్చి నిర్మాణం కానీ ఆ సేవకులు పోషించడానికి కానీ నేను ఇచ్చింది సరిపోదు నాయన. అనేకులు గుప్పులు ఇప్పి సమృద్ధి ఇచ్చి ఈ పరిసరను పోషించిన ఆయన అని ఆమె కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తుంటే నిజంగానే ఆ ప్రార్థన అయ్యే వరకు అలాగ నిలబడి ఆమెననేటప్పుడు ఆమెతో పాటు ఆమెనని నేను ఆమెను కలిసినప్పుడు నా హృదయం ఎంత చలించిపోయిందో. నేను ఇంకా బ్రతికున్నానంటే ఇటువంటి వాళ్ళు ప్రార్థనే. మీరు టీవీ చూస్తున్న మీ ప్రార్థన వల్లే, మీరు అందిస్తున్న కానుకలు, మీరు అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇంత విస్తారమైన పరిచర్య జరుగుతూ ఉంది. మీ అందరికీ నిండారా శిరస్సు వంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిచర్య నా ప్రాణం ఉన్నంత వరకు, యేసు రాకడ పర్యంతరం వరకు కొనసాగాలి. ఈ చివరి దినాలు, ఎంచికల దినాలు, దుర్దినాల్లో దేవునికి బిడ్డలారా చాలా ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని పిల్లలంటే సాతానుగాడికి మంట ఎక్కిపోయిన రోజుల్లో ఉన్నాం. దేవుని మాట అంటే ఏదో బూతు మాటలాగా భావించుకునే మనుషులు ఉన్నారు. నేను ఒక హైదరాబాద్లో మహాపట్నంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్నారు స్థలం, కొన్ని అద్భుతమైనటువంటి చర్చి కడితే, కొన్ని కోట్ల రూపాయల చర్చి కడితే, ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే ఆ డాక్యుమెంటేషన్ అవి ప్రూఫ్స్ సరిగా ఆ దినాల్లో రాయలేదు, నమ్మకంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు తిరుగుబాటుతనం చేశారు. దేవునికి బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని పనిచేస్తున్న వ్యక్తులు, దేవుని యొక్క బిడ్డల మీద సాతాను విచ్చలవిడిగా పనిచేస్తున్నాడు కనుక ఈ చివరి దినాల్లో మీ హృదయాలు కలవరపడనీయకండి అని నా ప్రభు చెప్తున్న మాటని కొద్దిసేపు ధ్యానించుకున్నాం. ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని పట్టుకొని అత్తుకోండి. చివరి దినాల్లో దేవునికి అత్తుకొని దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిని విడనాడకన్నా నిరంతరం నిత్యం నీ కొరకు, నీ కుటుంబం కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, సేవకుల కోసం ప్రార్థన చేయండి. ఎంచికల దినాలు, ఈ దుర్దినాలు, ఈ ప్రమాదకరమైన దినాల్లో వింత వింత వార్తలు వింటూ ఉన్నాం కనుక ఎవరు ప్రపంచం అంతా ఏమైపోయినా మనకు అనవసరం. మనం మాత్రం యుగాలు ఉండే రాజ్యంలో ఉండాలంటే దేవుని అత్తుకొని లోకం వైపు, పాపం వైపు, శాపం వైపు తిరగకన్నా నా దేవుని వైపు తిరిగి అత్తుకోండి. దేవుని స్తుతించండి, మహింపరచండి. మీ హృదయాల్ని కలవరపడనీకండి అని నా ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చక్కని మాట ఉంది. ఏంటంటే 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. మనం నమ్ముకున్న దేవుడు చూచున్న దేవుడు అండి, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వాంతర్యామి, అనంత జ్ఞాని. మానవుడి యొక్క జ్ఞానం కొద్దిగా, ఈ కొద్దిపాటి జ్ఞానంతో, ఈ కొద్దిపాటి జీవితానికి విర్రవీగుతూ అహంకారంతో, గర్వంతో, ఈర్ష, ఈగో ప్రాబ్లం ఇవన్నీ పెట్టుకొని మనిషి ఆయుష్ను కుదించుకుంటూ ఉన్నారు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ అంచికల దినాలు, ఈ దుర్దినాలు, ప్రమాదకర దినాల్లో ఉంటున్న మనం మన దేవుణ్ణి అత్తుకోవాలి. మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తి
ఆయన ఎరగలది ఏది కూడా లేదు కనుక, ఆయన ఏదైనా చేయగల సమర్థుడైన దేవుడు కనుక మీరు దేవుని హత్తుకోండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహింపరచండి. దేవుడు గొప్పవాడు, దేవుడు చూసుకుంటాడు. అప్పుడప్పుడు నాకు ఒక అడవుల్లో వెళ్ళేటాడు, ఆ పాట ఇప్పుడు మర్చిపోలేను. నేను రాసుకున్న పాట, దేవుడమ్మ దేవుడు మా మంచి దేవుడు, పిలిచిన వెంటనే పలికే దేవుడు. దేవుడమ్మ దేవుడు నా మంచి దేవుడు, పిలిచిన వెంటనే పలికే దేవుడు. ఎలా అంటాడంటే పిలిచిన వెంటనే ఆ పాట పాడుకుంటూ కొండల్లోకి, అసలు ఆ కొండల్లోకి వెళ్ళేటాడు. ఆ దేవుడు నడిపిస్తున్న విధానం, ఆయన నా చేయి పట్టుకుని వెళ్తున్న విధానం, ఏమాత్రము అలసట లేకన్నా వాళ్ళతో మమేకమైపోయి ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు. దేవునికి బిడ్డలారా, మీ హృదయమును కలవరపడనీయకడే. దేవుడు యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నవి కలవు, లేని ఎల్ల మీతోనే చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచు ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవును. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. అబ్బబ్బబ్బా, ఈ లోకంలో శ్రమ పడుతున్న వ్యక్తులు, ఈ లోకంలో బాధలు పడుతున్న వ్యక్తులు, ఈ లోకంలో నిందలు పడుతున్న వ్యక్తులు, ఈ లోకంలో ఈ శ్రమలు పెడుతున్న ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. భక్తుడైన యేసన్న గారు పాడినటువంటి పాట ఇప్పటికీ మర్చిపోలేను నేను. యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవే కావే. సుగుణాల ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మనతో ఉంటుండగా ఇవి ఎన్న తగినవండి మనకి. అందుకే నా ప్రభువు ఎంత ప్రేమతో చెప్తున్నాడండి, మీ హృదయంలో కలవరపడనీయకండి. ఎందుకు కలవరపడుతున్నారు? చాలామంది ఫోన్లు చేసి ఏడుస్తూ ఉంటారు. అయ్యా అల్లారు ముద్దుగా పెంచాను కొడుకుని, అయ్యా పిల్ల నా మాట వింటలేదు. బెంగళూరు నుండి ఫోన్ చేసిన చెల్లి కళావతి గారు ఈ టీవీ చూస్తుంటుంది, ఈ టైంలో తప్పనిసరి చూస్తుంది. ఆమె ఫోన్ చేస్తుంది ప్రతి వారం కూడా. ఆమె అంటుంది, అన్నా నువ్వు ఫోన్ చేసావు, ఆ కుమార్తె జీవితాన్ని మార్చేశాడు దేవుడు. ఈరోజు తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లిగా మేము ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఆమెతో ప్రేమగా నేను మాట్లాడి వాళ్ళ పిల్లలు ఎత్తుకొని వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తుంటే ఎప్పుడూ చిరాకు పడిపోయేది. మరి ఏ వాక్యం ఆమెను తాకిందో తెలియదు. ఈరోజు నా కూతురు నా ఇంటికి వచ్చి అమ్మాయి ఎలాగున్నావని వస్తూ పళ్ళు అయితే తెస్తుంటుంది. ఎంత బాగా మారిపోయింది నా కుమార్తె. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, దేవునికి బిడ్డలారా, మీ హృదయాలు కలవరపడనీయకండి. సాతాను కొద్దిసేపు ఎడబాపులాగా చేసిన పిల్లలు భయంకర పరిస్థితులున్నా భయపడకండి. నా దేవుడు మీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడండి. అంత గొప్ప దేవుడిని కలిగి ఉంటాం. ఎంత గొప్ప ధన్యత. కనుక మీ హృదయంలో కలవరపడిన ఎందుకు కలవరపడిన ఈ భూమి మీద ఓ చెల్లి కాకినాడలో లక్ష్మి అనేటువంటి చెల్లి ఇల్లు లేదని భయంకరంగా ఏడుస్తూ ఉంది. సొంత ఇల్లు లేదని అద్భుతంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆ స్థలం పట్టా ఇచ్చారట. మొన్నే ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తుందో ప్రతి 10 రోజులకి ఒకసారి 15 రోజులకి ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటుంది. అద్భుతంగా మొన్న ప్రభుత్వం వారు మంచి గృహాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చెల్లి లక్ష్మి, టీవీ చూస్తున్నావు, ఎంత ధన్యురాలివి. నాకెంతో సంతోషం అనిపిస్తుంది ఇటువంటి శుభకార్యాలు. దేవునికి బిడ్డలారా, కలవరపడకండి. మన దేవుడు భరోసా ఇచ్చే తండ్రి ఉన్నాడు.
నీకెందుకమ్మా చదువుకో, ఎంత ఫీజు అని కడతానంటే ఆ బిడ్డ ఎంత ఉల్లాసంతో చదువుకుంటుంది, ఎంత సంతోషంగా చదువుకుంటుంది. మన టీవీలో చూసా, ఆ యొక్క పేపర్లో కూడా చూసా, చెరుకు రసం బండి వేసుకుంటూ అది అమ్ముకుంటున్న వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్లో నంబర్ 1 ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట. ఆ కుమార్తెను చూసి పొంగిపోయి పేపర్లో వేశారు. కడు పేదవారి కుటుంబం. బైబిల్ చెప్తుంది ఎంత గొప్ప దేవుడంటే, పెంట కుప్పలని పేదల పైకి లేవనెత్తే దేవుడు. దేనికి మన హృదయాలు కలవరపడ్డాం, దేనికి కలవరపడకండి. అయితే చాలామంది నా ఫోన్ చేసి, అన్నా మన దేవుడు ఎక్కడున్నాడు, చూస్తున్నాడు, ఎలాగ చూస్తున్నాడు, ఏంటన్నా ఇంత శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఏంటన్నా ఇలాగంటున్నారు అలాగంటున్నారు. అన్నయ్య అండి అమ్మ, ఏం కంగారు పడాల్సిన లేదు. కొంత టైం ఇస్తాడు. ఆ టైంలో ఓసారి నేను చెప్పాను టీవీలో, ఈ ఎకరాల భూ అంతా మాదేనండి అని. ఆ భూ నవ్వుకుంటుందట. ఆ భూ నవ్వుకుంటుంది, రే మీ తాత ఇదంతా నాదే అన్నాడురా, మీ తాత వెళ్ళిపోయాడు. రే మీ నాన్న కూడా ఇదంతా నాదే అనరా అన్నాడు, ఆడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావురా అని నవ్వుకుందట భూమి. అలాగే వీళ్ళు అదని ఇదని దేవుని పిల్లల్ని హింసిస్తూ బాధ పెడుతుంటే ఏంటండి అన్నా ఏకని ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ అవన్నీ చూస్తున్న దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు, నువ్వు భూమి మీద ఇచ్చిన ఆయుష్ వరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన సంతోషపడే జీవితం జీవించంతే. జరిగేది జరిపించేది ఆయన చూసుకుంటాడు. ఎన్నాళ్ళు ఉంటుంది. ఎంతమంది ఆదిమ క్రైస్తవ సంఘములో, ఆదిమ సంఘాల్లో మనం చూడలేదా, మన బైబిల్ చదవలేదా? అపోస్తుల కార్యాలంతా చదవండి, చెప్పట్లేదా? అపోస్తుల కార్యాల్లో ఎన్ని సంఘానికి ఎంత హింస వచ్చిందో. అందుకని నేను అంటాను, ఈ భూమి మీద స్థిరమైన అంతస్తులు కట్టించుకొని దాని మీద కృపానిలయం రకరకాలుగా పెట్టుకొని సంబరపడిపోకండి. మన కోసం యుగాలు కట్టే రాజ్యం ఉంది అది. ఆయన అంటాడు, నా ఇంట అనేక నివాసములు అక్కడ ఉన్నాయి, మనకి పర్మనెంట్ రాజ్యంలోకి వెళ్దాం, పర్మనెంట్ గృహంలోకి వెళ్దాం. ఆ గృహం కోసం ఈ భూమి మీద నీకు ఇచ్చింది ఈ తెల్లని వస్త్రం అవ్వచ్చు, నీకు ఇచ్చిన భూమి అవ్వచ్చు, నీకు ఇచ్చిన ఇల్లు అవ్వచ్చు, నీకు ఇచ్చిన సమస్తం కార్లు, మిద్దులు, ఇవన్నీ కూడా నీకు తెలుసా రానున్న దినాల్లో అన్నీ బాధలే, కష్టాలే. ఆ బాధలు కష్టాలు అనుభవించడానికి దేవుని రాజ్యం ఒకటే భారం కలిగి దేవుని రాజ్యం ఒకటే కట్టాలి. అంతేగాని మేడలు, మిద్దులు, కార్లు అంటే ఈ కార్లు పెట్రోల్ లక్షల కోట్ల రూపాయలు కట్టుకున్నట్టుంటే ఆ పెట్రోల్ ఏవి దొరక్క చివరికి అది చూసి నువ్వు గుండె ఆల్టొట్టుకొని చచ్చిపోయే రోజు వస్తుంది. ఆ తిప్పలు ఎందుకయి, ఉన్నది దేవునికి ఖర్చు పెడదాం. దేవుని రాజ్య స్థాపన కొరకు బలమైన సాధనంగా వాడబడదాం. ఎప్పుడో అండి ఆ పాతాట్లకి నేను స్పాన్సర్గా ఉండిపోయామండి, వాళ్ళు పంపిస్తున్నామండి, వాళ్ళు మిషనరీస్ అండి అని పాత కబుర్లు చెప్తారు. నాకు మిషనరీ ఉన్నాడు భద్రాచలం, ఆడుండే టౌన్లో ఉంటాడు. ఈ ట్రైబులందరినీ చూపిస్తాడు. వీళ్ళందరూ పరిస్థితి. మిషనరీస్ని ఆలోచించండి, దొంగలకి సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, ప్రాక్టికల్గా కళ్ళారా కనిపిస్తున్న పరిసరిని చూడండి. ఈ చివరి దినాల్లో, ఈ అంచికల దినాల్లో ఏది సత్యం ఏది అసత్యం అన్నటువంటి ఎప్పుడో మేమండి ఉండి పిడతలు దాసి ఈ డబ్బంతా సంవత్సరానికి ఒకసారి ఇస్తాం, అది కాదు. ఒకప్పుడు ఆ ఉండి పిడతలు, ఆ పిడతల్లో దాసిన సంవత్సరానికి ఇచ్చి, ఇప్పుడు అలా కాదే. ఫోన్పేలు వచ్చాయి, కనిపిస్తున్న నెంబర్లు ఉన్నాయి, ఫోన్పేలు వచ్చాయి, గూగుల్ పే వచ్చింది, రకరకాలుగా పంపించండి. మీకు కలిగింది ఎంతో కొంత పంపించి దేవుని రాజ్య స్థాపన కొరకు బలంగా వాడబడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాన్ని కలవరపడనీకండి. ఎవరు ఎటువంటి యాసాలు వేసినా ఆ యాసాలకు అన్నిటికీ ఒక రోజు తీర్పు ఉంది. ఆ భయంకర తీర్పు నుండి ఎవరు తప్పించుకోరు. అందుకని నేను ప్రతి రూపాయిని కూడా దేవుని భయపడి ఖర్చు పెడతాను. దేనికైతే ఇస్తున్నారో, ఓల్డేజ్ హోమ్ అంటే ఓల్డేజ్ హోమ్కి, ఈ సేవ చర్చి కడుతున్న చర్చికి, సేవకుడికి 2000 రూపాయలు ఈ సపోర్టు పోషణ కోసం ఇస్తున్న దానికి, దేనికి ఇస్తే అదే తప్ప పనికి మాలి దీనిలో దీనిలో పెట్టేసి పాడు చేసే పరిచర్య కాదు.
దేవుని సేవకులు అకౌంట్లు ఇచ్చి డైరెక్ట్గా పరిసరికి ముందు సాగుతున్నాం. అందుకనే బుక్లెట్ ప్రింట్ చేస్తాం, దయాసాగర్ ద్విమాస పత్రికని అందులోనే ప్రింట్ చేస్తాం, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాం అని క్లారిటీగా ఈ యొక్క సహవాసానికి ఒక పద్ధతి ఉంది. అది దేవుడు ఇష్టపడినటువంటి పేరు ఇది. ఆయన పేరే యేసు శక్తి సువార్త, జీసస్ పవర్ గాస్పల్ మిషన్. ఆయన పేరు మీద ఆయన అన్ని క్లారిటీగా ముందు సాగుతున్నాం. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా సహకరించండి. ఈ చివరి దినాల్లో యేసు శక్తి సువార్త పరిసరికి సహకరించి సమృద్ధి ఇచ్చి మీరు నిండారో దీవులు పొందుతూ మీ హృదయాలు కలవరపడిన కన్నా దేవుని పనిచేసి దేవుడు నిండారు దీవులు పొందుతారని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, నేటి దినాల్లో చూస్తున్న ఈ భయంకర పరిస్థితులు చూసి ఏ వ్యక్తి హృదయాన్ని కలవరపడిన కన్నా మాకు నివాసాలు ఏర్పాటు చేయటానికి నువ్వు అక్కడ ఉన్నావు. యుగయుగాలు మీతో గడిపే ఆ అందమైన పట్టణం బంగారు పీధుల్లోను వజ్రాలతో కట్టే ఆ గృహంలో ప్రవేశించడానికి, ఆ గృహ ప్రవేశానికి మీరు సిద్ధపాటు అవ్వడానికి మా హృదయం కలవరపడిన కన్నా నీ సేవలో బలంగా వాడబడి అనేకులు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. దేవునికి బిడ్డలారా, ఈ తల్లి రాజమండ్రి హాస్పిటల్లో చచ్చిపోవలసిన పరిస్థితిలో దైవ సేవకుడు, అభిషేకం పొందినటువంటి దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఈరోజు సజీవురాలుగా చచ్చిపోయిన వ్యక్తినే ఆ రాజమండ్రి హాస్పిటల్లో చూడడానికి కూడా ఇష్టపడలేని వ్యక్తులు, చుట్టాలు బంధువులు తన సొంత వారే చూడడానికి ఇష్టపడలేదు, చచ్చిపోతే ఇంకెందుకు అని అటువంటి వ్యక్తిని దైవ సేవకుడు అభిషేకంతో ప్రార్థన చేసినప్పుడు యేసు శక్తి ఆవరించి ఈమె సజీవురాలుగా బ్రతికించేటట్టు చేశారు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే ఘనత కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దైవ సేవకం ప్రార్థన. జాగ్రత్త అమ్మా, నమ్మకంగా చర్చికి వెళ్ళాలి. ఓకే, దేవుని స్తోత్రం. జాగ్రత్త. దేవునికి బిడ్డలారా, మంచం మీద లేవలేని పరిస్థితిలో 2 సార్లు ఆమె మంచం మీద పడిపోయి అసలు లేవలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ తైలాభిషేకానికి పరుగులెడుతూ వచ్చి ఈరోజు సజీవ సాక్షరాలుగా దేవుని మహిమకరంగా సాక్ష్యం చెప్తుంది. దేవుని శక్తి ఆ అయ్యగారిలో, ఆ యొక్క దేవుని శక్తి దేవుని సేవకుల్లో ఉంది కాబట్టి ఆ శక్తి ఈ మీద, యేసు శక్తి ఈ మీదకి వచ్చి ఈయన బాగు చేసింది. దేవుడే బాగు చేశాడు. ఎవరు బాగు చేశారు? దేవుడే బాగు చేశాడు. దేవుడే బాగు చేశాడు. దేవునికి మహిమ. చూసారా, కన్న బిడ్డలు చూడలేంది యేసు. కన్న బిడ్డలు ఎవరు చోట్ల కన్న బిడ్డలు పట్టించుకోకుండా వదిలేశారు. అటువంటి భయంకర పరిస్థితుల్లో తల్లి దేవుడి మీద ఆధారపడింది. దేవుని శక్తి, దేవుని సేవకుడు ప్రార్థన చేయగా అద్భుతంగా దేవుని ఆమేన్. ఆమేన్. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.